వైసీపీ అధినేత జగన్ బస్సు యాత్ర 20 రోజు కొనసాగుతోంది. కాసేపట్లో చిన్నయపాలెం నుంచి యాత్ర ప్రారంభం కానుంది. పినగాడి జంక్షన్, లక్ష్మీపురం మీదుగా వేపగుంట జంక్షన్ వరకు మేమంతా సిద్ధం యాత్ర కొనసాగనుంది. అనంతరం వేపగుంటలో సీఎం జగన్ భోజన విరామం తీసుకుంటారు. తర్వాత గోపాలపట్నం, ఎన్ఏడి జంక్షన్, కంచరపాలెం, అక్కయ్యపాలెం, మద్దెలపాలెం, వెంకోజీపాలెం వరకు బస్సు యాత్ర సాగనుంది. ఇక హనుమంతు వాక మీదుగా కూడా జగన్ ఎండాడలోని బసా శిబిరానికి చేరుకోనున్నారు. ఇక వైసీపీ అధినేత జగన్ బస్సు యాత్ర 20వ రోజు కొనసాగుతుంది. కాసేపట్లో చిన్నయపాలెం నుంచి యాత్ర కూడా ప్రారంభం కానుంది. పూర్తి డీటెయిల్స్ అందించడానికి విశాఖ నుండి మా ప్రతినిధి రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, చంద్రు జగన్ ఏదైతే బస్సు యాత్ర ప్రారంభించి నేటికి 20వ రోజుకి చేరుకుంది. ఇడుపుడుపాయ నుంచి ఏదైతే బస్సు యాత్ర ప్రారంభమైందో అక్కడి నుంచి 2 రోజుల క్రితం వరకు కూడా విశాఖపట్నం చేరుకోవడం జరిగింది. విశాఖపట్నం ఏదైతే బోర్డర్ ఉందో పాయకరావుపేటకు సంబంధించి పాయకరావుపేటలో బస్సు అయితే 2 రోజుల క్రితం ఎంటర్ అయ్యడం జరిగింది. పాయకరావుపేట నుంచి యలమంచిలి, అదేవిధంగా అనకాపల్లి చేరుకున్న తర్వాత నిన్న రాత్రి సబ్బవరం కూడా చేరుకోవడం జరిగింది. సబ్బవరంలో జగన్ బస్సు యాత్ర ప్రారంభించి అదేవిధంగా నిన్న బహిరంగ సభ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. బహిరంగ సభలో జగన్ చాలా ఆశాభావం వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్రకు సంబంధించి గతంలో ఎటువంటి ప్రజలు తమపై ప్రేమ చూపించారు, ఈసారి కూడా అదే విధంగా చూపిస్తారని, అదేవిధంగా అత్యధిక సీట్లు కూడా ఉత్తరాంధ్ర నుంచి తను గెలుచుకుంటారంటూ కూడా జగన్ వ్యాఖ్యానించడం జరిగింది. అయితే నిన్న సభ అనంతరం సబ్బవరంలో బస చేసిన జగన్మోహన్ రెడ్డి ఈ రోజు పెందుర్తి రావడం జరుగుతుంది. పెందుర్తిలో ఈ రోజు బస్సు యాత్ర మొత్తం కూడా పూర్తి స్థాయిలో అయితే జరగనుంది. పెందుర్తి నుంచి అదేవిధంగా ఆనందపురం మీదుగా ఈ రోజు సాయంత్రం వరకు తగరపోల్స్ చేరుకుంటారు. తగరపోల్స్ అయిన తర్వాత అక్కడ బస్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత రేపు పొద్దున్న కల్లా విజయనగరం చేరుకుంటారు. విజయనగరం సిటీతో పాటు ఏదైతే గజపతి నగరం, కురుపాం వంటి ప్రాంతాల్లో కూడా పర్యటన కొనసాగుతుంది. అనంతరం అక్కడ నుంచి చేరుకున్న తర్వాత శ్రీకాకుళం వెళ్తారు. శ్రీకాకుళంలోని ఎప్పుడైతే పైలాన్ ఏర్పాటు చేస్తారు, ఇచ్చాపురం దగ్గర గతంలో తన పదయాత్ర చేసేటప్పటికి అక్కడ పైలాన్ ఏర్పాటు కూడా చేయడం జరిగింది. అక్కడ వరకు కూడా ఇచ్చాపురం వరకు కూడా బస్సు యాత్ర అయితే కొనసాగుతూనే ఉంటుందంటూ కూడా చెప్పడం జరుగుతుంది. మొత్తం ఏవైతే ప్రధాన నియోజకవర్గాలు ఉన్నాయో, ఏదైతే అభ్యర్థులకు సంబంధించి కొంచెం వీక్ గా ఉందో అటువంటి దాని నియోజకవర్గాల బస్సు యాత్ర అయితే చేపట్టడం జరిగింది. దాంతో పాటు సిటీలో అంటే ఏదైతే మెయిన్ పట్టణాలు ఉన్నాయో పట్టణాలకు సంబంధించి కూడా ఇప్పటి వరకు బస్సు యాత్రకి రావటం లేదు. కేవలం రూరల్ మీదే ఎక్కువగా కూడా ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది. ఎందుకంటే ప్రధానంగా బస్సు యాత్ర యొక్క ఉద్దేశం ఏంటంటే రూరల్ ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో అది తటస్థంగా ఉన్న వాళ్ళని వైసీపీ వైపు తిప్పుకోవాలి, అదేవిధంగా కొంతమంది ఓట్ బ్యాంక్ ను కూడా తనకి వైసీపీ ఖాతాలో వేసుకోవాలంటే కూడా జగన్ ఆలోచన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా బస్సు యాత్ర విజయవంతం చేయాలంటూ కూడా ఇప్పటికే అన్ని నియోజకవర్గాల అభ్యర్థులకి అదేవిధంగా పార్టీ ఇన్ఛార్జీలకు కూడా చెప్పడం జరిగింది. మొత్తం ఉత్తరాంధ్రలో ఇప్పటి వరకు చూసుకునేటప్పటికి 2 రోజుల నుంచి పర్యటన వచ్చింది. మరో 5 రోజులు కూడా ఉత్తరాంధ్రలోనే బస్సు యాత్ర అయితే కొనసాగే అవకాశం కనిపిస్తుంది. రైట్ రాజు, థ్యాంక్ యూ.